నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం తేజ సజ్జా గారు, మంచు మనోజ్ గారు, శ్రియా గారు, అలాగే జగపతి బాబు గారు కలిసి నటించిన సినిమా మిరాయి గురించి మాట్లాడుకుందాం. మన వే ఆఫ్ విశ్లేషణ గురిలో ఈ సినిమాని డిస్క్రైబ్ చేసే ముందు సినిమా గురించి ఒక ముక్క చెప్పాలి అంటే, ఇది పక్కాగా మన తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకుని గర్వంగా చెప్పుకోగల సినిమాల్లో ఒకటి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పటి వరకు చూడలేదు అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు 100% సాటిస్ఫై అవుతారు. అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ ఇక్కడితో ఈ విశ్లేషణ ఆపి మనం నా స్టైల్ ఆఫ్ విశ్లేషణని మొదలు పెడుతున్నాను. పదండి. ఇక కథాబీజం విషయానికి వస్తే, రాక్షసత్వం బలపడిన ప్రతిసారి దైవే మానస్య రూపేణ, అంటే దేవుడే మనిషి రూపంలో వచ్చి ఆ రాక్షసుని అంతం చేస్తాడు అనేదే ఈ కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, అశోకుడు దాచిన 9 గ్రంథాలని సొంతం చేసుకుని తనే దైవంగా మారాలి అనుకునే ఒక దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని ఎదిరించడానికి పుట్టిన ఒక యోధుడు, ఆ యోధుడు కోసం ఎదురు చూస్తున్న ఒక ఆయుధం. ఆ యోధుడు ఆయుధాన్ని చేరుకున్నాడా లేదా, ఆ దుష్టశక్తి సక్సెస్ అయ్యాడా లేదా, ఆ యోధుడు దుష్టశక్తిని అడ్డుకోగలిగాడా లేదా, అడ్డుకుంటే ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా యొక్క కథ. ఇక కథనం గురించి మాట్లాడుకోవాలి అంటే, కోర్స్ కథలో బలం ఉంటే ఆ కదలికలు ఆటోమేటిక్గా కథనంతో మనల్ని కట్టిపడేస్తాయి. సో ఈ సినిమాతో కూడా అదే జరుగుద్ది. ప్రతి సీన్లో మనం థ్రిల్ ఫీల్ అవుతాం. ఆ ఎగ్జైట్మెంట్ మనం వెండి తెర మీద చూస్తేనే బెటర్గా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం కష్టం ఆ మూమెంట్స్ని. ఇక అభినయాల గురించి మాట్లాడాలి అంటే, మనోజ్ గారు, శ్రియా గారు, తేజ సజ్జా గారు ప్రతి పాత్ర ఆ పాత్రకి తగ్గట్టు అద్భుతంగా అమోఘంగా పెర్ఫామ్ చేశారు. ఎక్కడా కూడా ఇంత కూడా లోటు ఉండదు. వీళ్ళు కరెక్ట్గా చేయలేదు అనే మాట ఎవరికి. గెటప్ సీన్ గారి దగ్గర, కామెడీ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా కిషోర్ తిరుమల డైరెక్టర్ గారు చేసిన స్పెషల్ రోల్ కానీ, వేరే కొన్ని స్పెషల్ రోల్స్ ఉన్నాయి, అవన్నీ కానీ చక్కగా మనల్ని ఆహ్లాదపరిచే పెర్ఫార్మెన్స్లు ఇచ్చాయి. ఎక్కడ ఓవర్ కానీ అతి కానీ చేయలేదు. నీట్గా ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెర్ఫార్మెన్స్ని 100% డెలివరీ చేశారు. ఇక ఈ మూవీ సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే, విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ కానీ అన్నీ కూడా ఈ సినిమా బడ్జెట్కి తగ్గట్టు బాగానే అనిపించినట్టు సూపర్గానే అనిపించినాయి. ఎక్కడ కూడా దేనికి లోటు లేదు. మరీ హాలీవుడ్ లెవెల్లో అంటే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మన తెలుగు సినిమా పరిధిలో ఒక రిచ్ విజువల్స్, రిచ్ సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రజెంటేషన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక కన్క్లూజన్ ఏంటయ్యా అంటే, చెప్పాను కదా ఇందాక, ఇది మన తెలుగు ఆడియన్స్ గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా. మన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. గర్వంగా మనం విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా గర్వంగానే కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకోదగ్గ సినిమా. ఖచ్చితంగా ఈ వీకెండ్ మీరు చూడకపోతే కనుక ఫ్యామిలీతో పాటు వెళ్ళి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.